టాపిక్ ఫంక్షన్స్ అంటే ఎక్కడైనా డిఫరెంట్ ఫంక్షన్సే. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంది, ఏం చేస్తుంది? సి అనేది ఒక ఫంక్షన్, ఇయర్ అనేది ఒక ఫంక్షన్, ఈట్, స్లీప్, అంతేనా కాదా? ఏటీఎం మెషిన్ ఉంది, ఏం చేస్తుంది ఏటీఎం మెషిన్? ఆ టాస్క్లన్నీ ఫంక్షన్సే, విత్డ్రా చేస్తుంది. ఓకే, లేకపోతే డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, అవన్నీ ఇంటర్నల్గా ఫంక్షన్స్. నువ్వు ఏం చేసినా గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్. ఇంకా ఏం చేయొచ్చు? పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చా? తర్వాత దాన్ని పిన్ జనరేషన్. These all are called functions. Before going to discuss functions, we have to discuss about types of languages. Types of languages. Types of languages ఏంటంటే functions purpose ఏంటంటే to perform certain operations and provides the code reusability. Functions purpose ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు పర్పస్ ఉండాలి. ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. మనం అదే పనిని మళ్ళీ చేయాలంటే కోడ్ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏంటి చెప్తాను. కోడ్ రీయూజబిలిటీ పేరులోనే ఉంది. ఒకసారి కోడ్ రాస్తే కోడ్ రిటర్న్ వన్స్ కెన్ బి యూజ్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక్కసారి కోడ్ రాస్తే దాన్ని ఇప్పుడు ప్రతిసారి ఒకసారి రాస్తే ఒకసారి వాడుతున్నాం, ఓకేనా? ఒక చోట రాస్తే దాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, మనం అవుట్పుట్ పొందవచ్చు అదే కోడ్ నుంచి. ఏమైనా క్లియర్? దాన్నే కోడ్ రీయూజబిలిటీ అంటారు. ఆ ఫంక్షన్స్ వల్ల ఎగ్జాక్ట్గా కోడ్ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ మనకు వచ్చింది పిక్చర్లోకి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. What is the purpose of function? To perform certain operations and provides code reusability. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి ఒక కొద్దిసేపు తర్వాత అర్థమవుతుంది. దానికంటే ముందు జస్ట్ సింపుల్గా టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ చూద్దాం. దేర్ ఆర్ 2 types of languages. In this context there are 2 types of languages. ఒకటి ఏంటి? అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ దిస్? చెప్పండి. అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, PL. Second one is structured programming language. Structured programming language రెండు ఉన్నాయి, అన్‌స్ట్రక్చర్డ్, స్ట్రక్చర్డ్. అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ ఉండవు. అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫంక్షన్స్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటైన్స్ ఫంక్షన్స్. ఇది మెయిన్ డిఫరెన్స్. దీనికోసమే చెప్పాల్సి వచ్చింది. ఫంక్షన్స్ బెనిఫిట్స్ ఏంటి చెప్పాలంటే మీకు అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే తెలియాలి. Unstructured programming languages does not contain functions, so that whose applications are programs having the following limitations. Unstructured programming లో ఫంక్షన్స్ ఉండకపోవడం వల్ల కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్? జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ డెవలప్మెంట్ టైమ్ ఈజ్ మోర్. ఫంక్షన్స్ ఉండకపోవడం వల్ల టైం మోర్ అవుతుందా లేదా? మనం ఒక కోడ్ రాసాము, ఈ సెట్ ఆఫ్ కోడ్ని టీంలో 10 మెంబర్స్ ఉన్నారు, మీరు డెవలప్ చేశారు, ఓకేనా? ఒక కోడ్ డెవలప్ చేశారు, దీన్ని 10 మెంబర్స్ వాడుకోవాలి. 10 మెంబర్స్కి అవసరం ఉంది. అది ప్రతిసారి 10 మెంబర్స్ దాన్ని కాల్ చేసుకుంటే చాలు కదా. సపోజ్ చూడండి, ఇది 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. 10 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు డెవలప్ చేశారు. ఈ 10 మందికి అవసరం. 10 మంది 10 సార్లు రాస్తే ఎన్ని లైన్స్ అవుతుంది? 100 లైన్స్ రాయాలంటే వేస్ట్ ఆఫ్ టైం అయినా కాదా? వేస్ట్ ఆఫ్ టైమే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 100 లైన్స్ నేను డిఫైన్ చేసి 10 లైన్స్లో రాస్తా. ప్రతి ఒక్కరు దాన్ని కాల్ చేసుకుంటారు. కాల్ చేసుకోవడానికి 10 లైన్స్ చాలు, ఒక లైన్తో కాల్ చేయొచ్చు. అప్పుడు ఏమైంది? 100 లైన్స్ నుంచి 10 లైన్స్కి రెడ్యూస్ అయింది, అవునా కాదా? అప్పుడు మోర్ టైం తీసుకుంటుందా, లెస్ టైం తీసుకుంటుందా? లెస్ టైం తీసుకుంటుంది. అప్లికేషన్ డెవలప్మెంట్ టైం ఇస్ ఫంక్షన్స్ వాడితే లెస్ టైం తీసుకుంటుంది. ఇక్కడ అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ వాడతామా వాడమా? వాడమంటే ఉండవు. అన్‌స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫంక్షన్స్, సో దట్ అప్లికేషన్ డెవలప్మెంట్ టైమ్ ఈజ్ మోర్. అప్లికేషన్ డెవలప్మెంట్ టైం మోర్ ఉంటుంది. డెవలప్మెంట్ టైం మోర్, అప్లికేషన్ డెవలప్మెంట్ టైమ్ ఈజ్ మోర్. సెకండ్ వన్
అప్లికేషన్ మెమరీ స్పేస్ ఈజ్ ఆల్సో మోర్. డెవలప్మెంట్ టైమే కాదు, మెమరీ స్పేస్ కూడా ఎక్కువ అవసరమేగా అన్ని లైన్స్ రాస్తే. అవునా కదా? అప్లికేషన్ మెమరీ స్పేస్ ఈజ్ ఆల్సో మోర్. అంటే ఎంత ఉంటుందన్న అది? ఏది స్పేస్ అంటే ఎంతైనా ఉన్నాయి. 2 లక్షల లైన్లు ఉన్నాయి, మళ్ళీ 10 మంది రీయూజ్ చేయాలనుకున్నారు, అప్పుడు ఆటోమేటిక్ మెమరీ స్పేస్ ఎక్కువైతే కదా, కోడ్ను బట్టి ఉంటుంది. అర్థమైందా? కోడ్ 2 లక్షలు ఉండొచ్చు, 2 లైన్లు ఉండొచ్చు, 2000 లైన్లు ఉండొచ్చు. ఓకేనా? 2 లక్షలు ఉండవులే, 2000 లైన్లు 3000 లైన్లు ఉంటాయి. కానీ ఆ కోడ్లో మెమరీ కన్జ్యూమ్ చేస్తాయి కదా వేరియబుల్స్. నువ్వు ఏ ఈక్వల్ టు అని ఇస్తావు, బి ఈక్వల్ టు అని ఇస్తావు, 10 లైన్లోనే మెమరీ అంతా తినేచ్చు కదా నువ్వు. ఓకేనా? దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్, కోడ్ ఎక్కువ లైన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ టైం ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ టైం విల్ టేక్ మోర్ టైం. అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ టైం ఆల్సో మోర్. ఓకేనా? అది కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇవన్నీ చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది అంత టైం పడతా ఉంటే? స్లోగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ స్లో కాదు, డిగ్రేడ్, తగ్గుతూ ఉంటుంది. డిగ్రేడ్. ఓకేనా? డిగ్రేడెడ్ అంటారు. డిగ్రేడెడ్. ఇంకా ఒక కోడ్ని 10 సార్లు వాడే ఛాన్స్ ఉందా? ప్రతి ఒక్కరూ రాయాల్సిందేనా కోడ్? ప్రతి ఒక్కరు రాయాల్సిందే కాబట్టి ఎక్కువ ఏముంటుంది, రిపిటేషన్ ఆఫ్ కోడ్ ఈజ్ మోర్ ఉంటుంది. ఏముంటుంది? రిపిటేషన్ ఆఫ్ ద కోడ్ ఈజ్ మోర్. దాన్నే మనం పర్ఫెక్ట్ టెర్మినాలజీ ఏంటంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ రిడెండెన్సీ అంటారు. రిడెండెన్సీ స్పెల్లింగ్ మళ్ళీ రాస్తా చూడు, ఇది సరిగ్గా వల్ల REDUN రిడెండెన్సీ, DENCY. రిపిటేషన్ అనకూడదన్నా? అనొచ్చు, ఇది టెక్నికల్ టెర్మినాలజీ. రిడెండెన్సీ ఆఫ్ కోడ్ ఈజ్ మోర్. రిడెండెన్సీ అంటే ఏంటంటే డూప్లికేట్ అని కానీ లేకపోతే రిపిటేషన్ అని కానీ. ఇది లేమెన్ టెర్మినాలజీ, రిపిటేషన్, డూప్లికేట్స్ అనేది. రిడెండెన్సీ అనేది టెక్నికల్ టెర్మినాలజీ. ఓకే? రిడెండెన్సీ డిలీట్ చేయండి అంటుంటారు. మీకు అక్కడ వర్డ్ పడుతుంది రిడెండెంట్ రికార్డ్స్ ఉన్నాయని. అప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ చేస్తూనే ఉండాలి. డిలీట్ డబుల్ రికార్డ్స్ ఉంటే డిలీట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రిడెండెన్సీ ఆఫ్ ద కోడ్ మోర్ ఉంటుంది. అంటే అనవసరంగా రాసిందే రాయాల్సి వస్తుంటుంది. అన్నెసరీ హెక్టిక్ టాస్కా కాదా? ఎగ్జాంపుల్ ఏంటంటే, బేసిక్ అనే లాంగ్వేజ్ అప్పట్లో ఉండేది, నాకు తెలియదు ఆ లాంగ్వేజ్. దాంట్లో ఫంక్షన్స్ లేవంట, ఇంకా మిగిలిన లాంగ్వేజ్లు అన్నిట్లో ఉన్నాయి. ఓకేనా? సెకండ్ ఏంటి? స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటైన్స్, అదే డిఫరెన్స్, ఇంకా కంటైన్స్ ఫంక్షన్స్. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటైన్స్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. అక్కడ డిసడ్వాంటేజెస్ ఏమో, అవన్నీ అడ్వాంటేజెస్ ఏమని చెప్పండి ఫస్ట్. డెవలప్మెంట్ టైమ్ ఈజ్, అప్లికేషన్ డెవలప్మెంట్ టైమ్ ఈజ్ లెస్సా మోరా? లెస్. సెకండ్ వన్, అప్లికేషన్ మెమరీ స్పేస్ ఈజ్ వెరీ లెస్. వెరీ గుడ్. మెమరీ స్పేస్ ఈజ్ ఆల్సో లెస్. అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ టైమ్ వెరీ లెస్. పర్ఫార్మెన్స్ హై స్పీడ్. ఎగ్జిక్యూషన్ టైమ్ లెస్. నెక్స్ట్, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ వెరీ స్పీడ్, ఫాస్ట్. దీన్ని ఎన్హాన్స్డ్ అని కానీ ఇంప్రూవ్డ్ అని కానీ అంటారు. అక్కడ డిగ్రేడెడ్, ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్డ్ అంటే ఏంటి? ఇంప్రూవ్డ్ అని. అక్కడ డిగ్రేడ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్, తగ్గిపోయింది. రిడెండెన్సీ ఆఫ్ ద కోడ్ ఈజ్ మినిమైజ్డ్. అక్కడ రిడెండెన్సీ ఆఫ్ ద కోడ్ ఈజ్ మోర్. ఇక్కడ రిడెండెన్సీ ఆఫ్ ద కోడ్ ఈజ్ మినిమైజ్డ్. Am I clear? Yes. Redundancy minimize అయింది. Examples of structured programming language: C, C++, మీరు ఇన్న లాంగ్వేజ్ అన్నీ అయ్యాయి. జావా, పైథాన్, వెరీ గుడ్, పైథాన్, C#, .NET, పైథాన్, ఇవన్నీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అర్థమైందా డిఫరెన్స్?
ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవే పడేది. ఓకేనా? ఓకే. ఫంక్షన్స్ ఇన్ పైథాన్ అంత ఇదేగా టాపిక్. ఫంక్షన్స్ ఇన్ పైథాన్. నిద్రపోకండి. పర్పస్ చెప్పకపోతే జస్ట్ టాపిక్ చెప్పుకుంటే వేస్ట్. మళ్ళీ మీరు డెవలప్మెంట్ అప్పుడు యూజ్ చేయడానికి కాదు. అంతేనా కదా? ద పర్పస్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ దట్. చెప్పండి. ఇప్పుడే జస్ట్ నౌ డిస్కస్ ద పర్పస్ ఆఫ్ ఫంక్షన్ టు పర్ఫార్మ్ సర్టన్ ఆపరేషన్స్ ఆర్ టాస్క్స్ అండ్ ప్రొవైడ్ కోడ్ రీయూజబిలిటీ. కోడ్ ని రీయూజ్ చేయొచ్చు. ఎలానో చూపించాక ఇందాక. రీయూజబిలిటీ చూపిస్తా, ప్రాక్టికల్ గా కూడా చూపిస్తా. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్ సార్ చెప్పు. అడ్వాంటేజ్ ఇప్పుడు చెప్పినవే టకటక. అప్లికేషన్ డెవలప్మెంట్ టైమ్ ఈజ్ లెస్. నెక్స్ట్ వన్, అప్లికేషన్ మెమరీ స్పేస్ ఈజ్ లెస్. Application execution time is less. Application performance is enhanced. Redundancy of the code is minimized. And code is minimized. నిద్రలో లేపినా కూడా రావాలి మీకు. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫంక్షన్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. మెయిన్ ప్రోగ్రామ్ లో సబ్ ప్రోగ్రామ్. ఫంక్షన్స్ లోనే అదన్నా ఫంక్షన్ అంటే ఒక మెయిన్ ప్రోగ్రామ్ లో సబ్ ప్రోగ్రామే ఫంక్షన్. ఓకే. సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ ఫంక్షన్. సబ్ ప్రోగ్రామ్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. అదర్వైజ్ ఏ పార్ట్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫంక్షన్. క్లియరా? ఏ పార్ట్ ఆఫ్ మెయిన్ ప్రోగ్రామ్ అన్న ఫంక్షనే. అదర్వైజ్ సబ్ ప్రోగ్రామ్ ఇన్ మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫంక్షన్. క్లియరా డెఫినేషన్? యశ్వంత్, వంశీ. పార్ట్స్ ఆఫ్ ఫంక్షన్. ఏదానికైనా ఫంక్షన్స్ కి పార్ట్స్ ఉంటాయిగా, ఇవి గుర్తొస్తే ఇంకా మీరు చేసేయచ్చు. పార్ట్స్ ఆఫ్ ఫంక్షన్. At the time of development of functions in the real time, we must ensure that there must be exist two parts ఉండాలి. At the time of developing the functions in real time, we must ensure that there must be two parts. పార్ట్స్ ఏంటంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది తెలిస్తేనే మీకు ఫంక్షన్ ఎట్లా చేయాలో వస్తుంది. టూ పార్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? ఫంక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ ఫంక్షన్ కాల్స్. టూ పార్ట్స్ గట్టిగా చెప్పండి ప్లీజ్. స్పెల్ అవుట్. ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాల్. టూ పార్ట్స్ ఆర్ దే. ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్. ఓకేనా? ఎవ్రీ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్స్. డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ ఓన్లీ వన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిస్ట్స్ ఓన్లీ వన్స్. ఒక్కసారే డెఫినేషన్ ఉంటుంది. ఎవ్రీ ఫంక్షన్ కాల్ ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు. ఎవ్రీ ఫంక్షన్ కాల్ మస్ట్ కంటైన్ ఏ ఫంక్షన్ డెఫినేషన్, అదర్వైజ్ వి గెట్ నేమ్ ఎర్రర్. ఫంక్షన్ని కాల్ చేసినామంటే నేమ్ లేకుండా కాల్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. అవునా కాదా? ఫంక్షన్ కాల్ అంటే ఖచ్చితంగా డెఫినేషన్ ఉండాలి. ఫంక్షన్ డెఫినేషన్ మాత్రం వితౌట్ ఫంక్షన్ కాల్ డెఫినేషన్ ఉండొచ్చు. అవునా కాదా? ఫంక్షన్ డెఫినేషన్ ఉంది, దాన్ని కాల్ చేస్తే చేయి, చేయకపోతే చేయకపోవచ్చు, నష్టం లేదు. కానీ వితౌట్ డెఫినేషన్ కాల్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ప్రతాప్ అని ఉన్నాడు, నేను పిలిచా ప్రతాప్ అని పలుకుతావు. ప్రతాపే లేకుండా నేను ప్రతాప్ అంటే ఏమైంది? ఎర్రరేగా. అర్థమవుతుందా లేదా? అర్థమైందండి. ఫంక్షన్ డెఫినేషన్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ వీ కాల్ బై యూజింగ్ ఫంక్షన్ కాల్స్. ఫంక్షన్ కాల్ ఎప్పుడు చేస్తే అప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఫంక్షన్ డెఫినేషన్ ఇప్పుడు 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. డెఫినేషన్ ఇదంతా ఫంక్షన్ డెఫినేషన్లో ఉంది. మీరు ఇంక తర్వాత ఏవో స్టేట్మెంట్ రాశారు మీరు ఇప్పటివరకు రాసేది. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడైతే ఆ ఫంక్షన్కి నేమ్ ఉంటుంది, ఆ నేమ్తో మీరు కాల్ చేశారు ఫంక్షన్ని, అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. PPM will not execute the function definition. మీకు క్వశ్చన్ అడిగేది ఏమంటే ఫంక్షన్ డెఫినేషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటారు. వెన్ ఫంక్షన్ డెఫినేషన్ గాట్ ఎగ్జిక్యూటెడ్
అంటే మీరు ఏం చెప్పాలి, when we call function by its name, when we call by using function calls, ఫంక్షన్ కాల్స్ చేసినప్పుడే ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? వితౌట్ ఫంక్షన్ కాల్ వితౌట్ ఫంక్షన్ కాల్ ఫంక్షన్ డెఫినేషన్ is We'll not get there. executed at all. If you want to execute the function definition, we should call the function, otherwise it is not executed. ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా డెఫినేషన్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వస్తుంది. లేకపోతే అవ్వదు. ఎలా ఉంటుంది చూడు, ఫంక్షన్ ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఫంక్షన్ కాల్ చేయాలా? ఇప్పుడు ఫంక్షన్ ఎలా ఉంటుంది సింపుల్ గా చూడు. డెఫ్ ఇదో ఫంక్షన్. ఓకేనా? ఓకేనా? ఇదో ఫంక్షన్. నేను ఏం చేస్తున్నా అంటే, ఇది ఫంక్షన్ ఉంది, పక్కన ఏవో లైన్లు ఉన్నాయి ప్రోగ్రామ్. నేను సమ్ ఆఫ్ 3, 4 అని ఇచ్చా. ఇది ఫంక్షన్ కాల్. అర్థమైందా? ఫంక్షన్ కాల్ సమ్ ఆఫ్ 3, 4 అని ఇస్తే 3 is supplied to ఏ వేరియబుల్ a, 4 is supplied to వేరియబుల్ b. ఓకేనా? 3 + 4 ఎంత? 7. 3 + 4 7 is stored in c డైరెక్ట్ గా మనకు రిజల్ట్ వస్తుందా అంటే రాదు. ఇక్కడ రిటర్న్ సి అని పెట్టాలి. రిటర్న్ సి అంటే ఎవరైతే కాల్ చేశారో ఆ ఫంక్షన్కి ఆ వాల్యూని పంపిస్తుంది. రిటర్న్ సి స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ ఉండాలి కాబట్టి d = అని పెట్టామనుకో, డీలో సి వాల్యూ వస్తుంది. అర్థం కాలేదా అన్న? ఇప్పుడు ఫంక్షన్ కాల్ సిఏ కదా అర్థమాడా? ఫంక్షన్ కాల్ సి కాదు, ఇది ఫంక్షన్ కాల్ అంటే సమ్ ఆఫ్ 3, 4 అని ఇలా రాసినప్పుడు వెంటనే ఏం చేస్తుంది అంటే ఈ కాల్ ఎక్కడుంది నా డెఫినేషన్ అని చూస్తుంది. సమ్ ఆఫ్ అని డెఫినేషన్ సమ్ ఆఫ్ a, b అని ఉంది. అవునా కదా? ఇది డెఫినేషన్, ఇది ఫంక్షన్ కాల్. a, bలోకి ఏం వెళ్తుంది? 3, 4 వెళ్తుంది. ఇక్కడ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది? సి వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన వాల్యూ అగైన్ ఎవరు కాల్ చేశారో వాళ్ళకి రావాలి కదా, అట్లా వస్తుంది. ఇప్పుడు నీట్గా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇదంతా కన్ఫ్యూజన్ తీసేయండి. నీట్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇదేంటి ఇండియా అనుకోండి. ఓకే, ఇది సౌత్ అమెరికా. ఇది ఓకే, ఇది ఇండియా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది అర్థమైతే మీకు క్లారిటీగా వస్తుంది. సౌత్ అమెరికా, ఇండియాలో ఏముందంటే సౌత్ అమెరికాలో టెక్నాలజీ ఉంది. ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళ దగ్గర ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఏముంది? మీరు కాటన్ సీడ్స్ కనుక ఇస్తే, కాటన్ విత్తనాలు తెలుసా, పత్తి గింజలు, అవి ఇస్తే క్లాత్ తయారు చేస్తుంది. ఏం చేస్తుంది? పత్తి గింజలు ఇస్తే క్లాత్ తయారు చేసే టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. జస్ట్ ఓకే, ఊహించుకోండి. పత్తి గింజలు ఇస్తే క్లాత్ తయారు చేస్తుంది, వీళ్ళ దగ్గర ఉంది. మన ఇండియా దగ్గర ఏముందంటే పత్తి గింజలు జస్ట్ పత్తి గింజలు ఉన్నాయి, కాటన్ సీడ్స్ ఉన్నాయి. కాటన్ సీడ్స్ అండ్ నో టెక్నాలజీ. క్లాత్ తయారయ్యే టెక్నాలజీ లేదు. క్లాత్ మనకు అవసరం. మనం అప్పుడు ఏం చేస్తాము? పత్తి గింజలు వీళ్ళకేమో పత్తి గింజలు లేవు, క్లాత్ తయారు చేస్తుందని పత్తి గింజలు లేవు. మనం అప్పుడు ఏం చేస్తాం? కాటన్ సీడ్స్ని ఇక్కడ నుంచి ఏం చేస్తాం? అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకేనా? ఎక్స్పోర్ట్ చేస్తే సమ్వన్ ఇంపోర్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఇంపోర్టేగా, మనం ఎక్స్పోర్ట్ చేస్తే. ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? సమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఏం చేస్తారు? క్లాత్ ప్రొడ్యూస్ అయింది. అవునా కదా? ఆ క్లాత్ ని వీళ్ళు ఏం చేస్తారు? రిటర్న్ చేస్తారు. టెస్ట్ చేయడానికి రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేస్తే అది ఎవరు తీసుకుంటారు? ఎవరు పంపించారో వాళ్ళు తీసుకుంటారు. ఇండియా వాళ్ళు క్లాత్ తీసుకొని వాడుకుంటారు. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ ఏముందంటే, ఇక్కడ ఫంక్షన్ కాల్ ఉంది, సమ్ ఆఫ్ 3, 4 అని. ఇది ఫంక్షన్ కాల్.
ఇది ఏం చేస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ లేక వెళ్తుంది. డెఫినేషన్ ఏముంది, డిఎఫ్ సమ్ ఆఫ్ ఏ కమా బి, ఏ కమా బి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, రిటర్న్ సి, రిటర్న్ సి. ఎలా ఉంది, ఇదేంటి సౌత్ అమెరికా, ఇది ఇండియా. ఇండియా కాల్ చేస్తుంది, ఎవరిని పంపిస్తుంది, 3-4ని పంపిస్తుంది. 3-4 ఇవి రిసీవ్ చేసుకునే రెడీగా ఉన్నాయి లేదా, ఓకేనా, రెడీ ఉన్నాయి. 3+4 7 సీలో స్టోర్ అవుతుంది. ఆ సీని రిటర్న్ చేయమంటున్నాం, ఓకేనా. డైరెక్ట్ సీన్ బయట వాడుకునేకి లేదు. ఈ సీన్ ఏమంటామంటే ఈ డెఫినేషన్ లోపల ఉంది కాబట్టి ఇవన్నీ జస్ట్ ఫంక్షన్ ప్రాసెసింగ్ లాజిక్ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి టెంపరీ వేరియబుల్ ఆర్ లోకల్ వేరియబుల్ అంటారు. ఏమంటారు చెప్పండి, ఇన్సైడ్ ద ఫంక్షన్ డెఫినేషన్ ఏది ఉన్నా దాన్ని ఏమంటారు, వేరియబుల్ని టెంపరీ రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ అంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. టెంపరీ వద్దులే, ఆ టెర్మినాలజీ లేదు ఇక్కడ, వేరే లాంగ్వేజెస్లో ఉంది. లోకల్ వేరియబుల్ అంటారు, ఓకేనా. దీని స్కోప్ ఎక్కడ, విత్ ఇన్ దిస్ ఫంక్షన్ మాత్రమే. దీన్ని బయట వాడితే అది పనిచేయదు, ఇన్వాలిడ్ అని వస్తుంది. స్కోప్ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ ఈజ్ విత్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ ఓన్లీ. ఏమై క్లియర్? ఫంక్షన్ డెఫినేషన్లో మాత్రమే ఉంటుంది, బయట సి వాడడానికి లేదు. అందుకే మనం ఖచ్చితంగా రిటర్న్ చేయాలి. రిటర్న్ సి అంటే ఏమవుతుంది, ఇప్పుడు దీనికి ఇస్తుంది ఆ వాల్యూని, ఈ వాల్యూని దీనికి ఇస్తే స్టోర్ చేసుకునేకి ఎక్కడ ఉండాలిగా. అందుకు కాల్ చేసినప్పుడు ఏమంటాం, ఇక్కడ సీనో డీనో డి ఈజ్ ఈక్వల్ అని చెప్పి సమ్ ఆఫ్ అని పెడతాం. అప్పుడు ఆ వాల్యూ వస్తుంది డీలోకి. తర్వాత నువ్వు ప్రింట్ ఆఫ్ డి అని చేసుకోవచ్చు. ప్రతి ఫంక్షన్ రిటర్న్ చేయాలి ఏదైనా అంటే నాట్ నెసెసరీ. రిటర్న్ కీవర్డ్ అర్థమైందా? అర్థమైంది యశ్వంత్. బ్రో, రిటర్న్ కీవర్డ్ అర్థమైంది కదా. అంటే ఇది ఎగ్జాంపుల్, జస్ట్ నేను ఇంకా థియరీ చెప్పాలి కాబట్టి ఇది జస్ట్ అర్థం అవడానికి చెప్పా. ప్రాక్టికల్గా క్లియర్గా చూపిస్తా. మనకి ఫేజెస్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫేజెస్ ఇన్ ఫంక్షన్స్, ఫంక్షన్స్లో ఫేజెస్, ఫంక్షన్స్లో ఫేజెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పడానికి మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద ఫేజెస్ ఇన్ ఫంక్షన్స్. ఫంక్షన్స్లో ఫేజెస్ ఏంటి, ఫస్ట్ ఖచ్చితంగా ఎవరీ ఫంక్షన్ ఏం తీసుకుంటుంది, ఎవరీ ఫంక్షన్ మస్ట్ టేక్ ఇన్పుట్, ఓకేనా. మనం ఇందాక ఏబి అన్నాం, ఇన్పుట్ ఇవ్వాలిగా. ఎవరీ ఫంక్షన్ మస్ట్ టేక్ చెప్పు ఇన్పుట్, ఇదో ఫేజ్. తర్వాత సెకండ్ వన్ ఏమవుతుంది, ఎవరీ ఫంక్షన్ మస్ట్ ప్రాసెస్ ద ఇన్పుట్. ఇన్పుట్ని ప్రాసెస్ చేస్తుందా, ఇది సెకండ్ ఫేజ్. every function must process the input. Third ఏంటి, every function must give output or result. Every function object must give అవుట్పుట్ అని ఇస్తుంది, లేకుంటే దాన్ని ఏమంటాం రిజల్ట్ అని కూడా అంటాం. క్లియరా ఇక్కడ దాకా? ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ టేక్ ఇన్పుట్, క్లియరా కాదా? మస్ట్ ప్రాసెస్, ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ ప్రాసెస్, ఎవ్రీ ఫంక్షన్ మస్ట్ గివ్ అవుట్పుట్ ఆర్ రిజల్ట్. క్లియర్ అయిందా లేదా? క్లియర్. ఇది చెప్తే నీట్గా ఫాలో అవ్వండి. ఫంక్షన్ గురించి సింటాక్స్ చెప్తాను. సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్, సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. నిద్ర వస్తుందా? లేదునా. ఇది నేను 10 minutes 15 minutesలో కూడా క్లోజ్ చేయగలను, కానీ మీకు మళ్ళీ కాన్సెప్ట్ యూజ్ కాకపోతే వేస్ట్గా. సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఇంకా డిపిటి అవసరం లేదులేండి, మీకు టెన్షన్ పడకండి. అవసరం లేదు, డిపిటి అవసరం లేదా? పైథాన్ పెడుతున్నాగా, దీని మీదే కాల్స్ వస్తున్నాయి. కాల్స్ రాకపోతే డిపిటి అనుకో, ఓకేనా. పైథాన్ విత్ స్నోఫ్లేక్ కాంబినేషన్ చెప్పుకుంటాం. ఈ ఫంక్షన్స్ అయిపోతే మనం కాంబినేషన్ విత్ స్నోఫ్లేక్ యాడ్ చేయొచ్చు, ఓకే. ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. డిఎఫ్ అని ఉండి, తర్వాత
ఫంక్షన్ నేమ్ ఏం చేస్తారు, ఫంక్షన్ నేమ్ ఏదైనా పెట్టచ్చు, ఫంక్షన్ నేమ్ కెన్ బి ఎనీథింగ్. తర్వాత లిస్ట్ ఆఫ్, జాగ్రత్త పేరు గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్. ఏమంటారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఇవే. ఇదేందన్నా డిఈఎఫ్ అంటే ఫుల్ మీనింగ్ ఏమి? ఫుల్ మీనింగ్ ఏం లేదు, చెప్తా మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఏమైనా ఉంటే, ఇఫ్ ఎనీ. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇండెంటేషన్ సింబల్ వస్తుంది. ఓకే, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అప్ టు స్టేట్మెంట్ 10. అర్థమైందా? దీన్ని ఏమంటాము, ప్రాసెస్ ఫంక్షన్ బాడీ అంటాం. ఏమంటాం చెప్పండి, ఫంక్షన్ బాడీ. బాడీ. దీన్ని ఏమంటాం, దీన్ని అంతటిని డిఎఫ్ ఫంక్షన్ నేమ్. ఇదంతా మనకి హ్యూమన్ బాడీ, హ్యూమన్ హెడ్ ఉన్నట్టే ఫంక్షన్ బాడీ అండ్ ఫంక్షన్ హెడ్. ఫంక్షన్ హెడ్, హెచ్ఈఎడ్, హెడ్. క్లియరా? దీన్ని బట్టి నువ్వేమనొచ్చు, ఆలింపులు వస్తున్నాయి. నా పైకి రాలండి, ఆఫ్ స్క్రీన్ బ్లాంక్ అయింది బ్రో. అదే ఒక నిమిషం, నాకు కూడా బ్లాంక్ అయింది. వస్తుందా యశ్వంత్? బ్రో కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మీరు, ఫంక్షన్ డెఫినేషన్ ఈక్వల్ టు ఫంక్షన్ హెడ్డింగ్ ప్లస్ ఫంక్షన్ బాడీ. అంతేనా? ఫంక్షన్, వాట్ ఈస్ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఫంక్షన్ హెడ్డింగ్ ప్లస్ ఫంక్షన్ బాడీ. క్లియరా సింటాక్స్? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? 1 minute, బ్యాటరీ ఈజ్ రన్నింగ్ వెరీ లో. Here DEF is keyword. DEF అనేది ఒక keyword. DEF is keyword which is used for defining a programmer defined functions. మీకు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మీరు చాలా వాడారు. ఏం వాడారు చెప్పండి? ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ప్రింట్ ద రిజల్ట్ ఆన్ కన్సోల్. ఇన్పుట్ ఆఫ్ అదో ఫంక్షనేగా. ఇన్పుట్ ఆఫ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రీడ్ ద రిజల్ట్ ఫ్రమ్ కీబోర్డ్, రీడ్ ద ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్. నెక్స్ట్ ఇంకేం చూసారు మీరు, ఐడి ఆఫ్. ఐడి ఆఫ్ తెలుసా? టైప్ ఆఫ్. ఓకేనా? లిస్ట్ ఆఫ్, టపుల్ ఆఫ్. ఇవన్నీ ఫంక్షన్సే కదా. ఫంక్షన్ ఏం ఫంక్షన్ ఏం టాస్క్ చేస్తున్నాయి, కన్వర్ట్ ద గివెన్ వేరియబుల్స్ ఇంటూ లిస్ట్ టైప్. కన్వర్ట్ ద గివెన్ వేరియబుల్ అని కాదు, గివెన్ టైప్ ఇంటూ గివెన్ టైప్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ టపుల్ టైప్. ఐడి మీన్స్ గెటింగ్ ద ఆబ్జెక్ట్. ఇన్పుట్ మీన్స్ ఒక్కోటో ఫంక్షన్ చేస్తున్నాయి. అవన్నీ ఏంటి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాదవి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ కొన్ని వస్తాయి, లేకపోతే కొన్ని మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం డిఈఎఫ్ కీవర్డ్తో చేసేటువంటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. హియర్ డిఈఎఫ్ అంటే ఏంటి, డిఈఎఫ్ ఈజ్ ఏ కీవర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ఏ ప్రోగ్రామర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం కూడా డిఫైన్ చేసుకోవచ్చు ఫంక్షన్స్. దానికోసం ఏ కీవర్డ్ వాడుతున్నాం, డిఈఎఫ్. ప్రతాప్ క్లియరా? Here function name, it represents any valid variable name treated as a function name, and every function name is a object of type class function. Function name pratidi oka class object. A class entante function ane class ki.
మీరు డిక్షనరీ క్రియేట్ చేశారు, క్లాస్ టైప్ కొడితే ఏమొస్తుంది, క్లాస్ ఆఫ్ టపుల్ క్రియేట్ చేస్తే క్లాస్ ఆఫ్ టపుల్. ఓకేనా? అట్లనే ఫంక్షన్ క్రియేట్ చేస్తే క్లాస్ ఆఫ్ ఫంక్షన్. అర్థమైందా? ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్? లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ represents list of variable names used in function heading and they are used for storing or holding the inputs coming from function calls. ఫంక్షన్ కాల్ నుంచి వాల్యూస్ వస్తే అవి స్టోర్ చేసుకోవడానికి ఇవే కదా. ఇందాక ఏబి స్టోర్ చేసుకున్నాగా ఇన్పుట్స్ని. ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫంక్షన్ కాల్ నుంచి వచ్చాయి. ఆ కాల్ని స్టోర్ కాల్ నుంచి వచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఏమున్నాయి? లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్. ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇవన్నీ ఏంటి? ఇండెంటేషన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ and it is process the input or logic for the problem solving and it is known as business logic or function processing logic. ఏమంటారు దీన్ని? ఇదంతటిని ఫంక్షన్ బాడీని, ఇన్సైడ్ ద ఫంక్షన్ బాడీ ఏముంటుంది? ఫంక్షన్ ప్రాసెసింగ్ లాజిక్ కానీ బిజినెస్ లాజిక్ కానీ ఉంటుంది. క్లియరా? క్లియరా కదా? బిజినెస్ లాజిక్ అని అంటారు, లేకపోతే ఫంక్షన్ ప్రాసెసింగ్ లాజిక్ అంటారు. The function body we use some special variables and they are called, which variables we are called? ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి స్పెషల్ వేరియబుల్స్ వాడాం. వాటిని ఏమన్నాం? సీన్ ఏమన్నాం ఇందాక? లిస్ట్ ఆఫ్ లోకల్ వేరియబుల్ అన్నాం. In the function body we use some special variables and these are called local variables and whose purpose is to store the temporary results. Okay na? The value of formal parameters and local variables can be accessed only inside the corresponding function definition but not possible to access in other part of the program and in other words other function definitions also. This is called scope of formal and local variables. ఈ ఫార్మల్ పారామీటర్స్ ఉన్నాయి ఏబి అని ఇందాక మనం ప్రోగ్రామ్ డిస్కస్ చేసింది. ఇక్కడ సి అని ఉంది. ఏబిసి అనేవి ఎక్కడి వరకు వాడచ్చు? జస్ట్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో మాత్రమే వ్యాలిడ్. అదర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో కానీ అదర్ డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ లో వాడితే అవి ఇన్వాలిడ్. దాన్ని ఏమంటాం? స్కోప్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటాం. ఏం చెప్పండి? స్కోప్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటే the values of these formal parameters and local variables can be accessed only inside the function body, inside the corresponding function definition, but not possible to access in other part of the program and in other part of the function definitions. This is called scope of formal parameters or local variables. Am I clear all of you? యశ్వంత్ అర్థమైందా? నిద్ర వస్తుందా? యశ్వంత్ అర్థమైందా? అర్థమైంది. ఇంకొకసారి చెప్పండి నా డెఫినేషన్. ఇది ఈ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్పాలా? డెఫినేషన్ చెప్పారు కదా ఇందాక చెప్పా. స్కోప్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏమన్నా? స్కోప్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏమి లేదు, అది ఎక్కడ వాడుకోవచ్చు, దాని స్కోప్ ఎక్కడి వరకు ఉందని. ఇప్పుడు లోకల్ చూడండి, డెఫినేషన్ క్లియర్గా వస్తుంది చూడండి. డిఎఫ్ sum is my function name ab c equal to a plus b. ఇప్పుడు ab అనేవి ఏంటి? ఫార్మల్ పారామీటర్స్. c అనేది ఏంటి? లోకల్ వేరియబుల్. వీటి స్కోప్ ఎంత వరకు అంటే ఇవి ఎక్కడ వరకు యూజ్ చేయొచ్చు? విత్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ తప్పితే ఇంక మళ్ళీ యూజ్ చేయలేము. ఇండెంటేషన్ బ్లాక్ అయిపోయిందంటే ఇక్కడ వరకే యూజ్ చేయొచ్చు, ఇంకా బయటకు వస్తే ఇక్కడ యూజ్ చేయలేం, అదర్ స్టేట్మెంట్స్లో యూజ్ చేయలేం. అర్థమైందా? ఫార్మల్ పారామీటర్స్ని యూజ్ చేయలేం, లోకల్ పారామీటర్స్ని యూజ్ చేయలేం. దాన్నే స్కోప్ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ ఆర్ లోకల్ వేరియబుల్స్ అంటారు. దాన్ని ఎట్లా చెప్పాను నేను ఇంగ్లీష్లో? ద వాల్యూ ఆఫ్ ఫార్మల్ పారామీటర్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ ఇన్సైడ్ ద కరెస్పాండింగ్ ఫంక్షన్ డెఫినేషన్. ఓన్లీ ఇన్సైడ్ ద కరెస్పాండింగ్ ఫంక్షన్ డెఫినేషన్ but not possible to access in other part of the program. These are other statements అని రాసుకున్నాగా. ఇండెంటేషన్ బ్లాక్ దాటితే అదర్ స్టేట్మెంట్సే కదా. It is not possible to access other part of the program and in other function definitions also. This is called scope of formal parameters and local variables. Scope అంటే ఏంటి?
వేర్ ఇట్ ఈజ్ యాక్సెస్డ్, యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉందని, దాన్నే స్కోప్ అంటారు. క్లియరా? నా ఇది ఈ డెఫినేషన్ ఒకసారి మీరు చార్ట్లో పంపినాను మళ్ళీ. డెఫినేషన్ ఏముంది ప్రతాప్? స్కోప్ ఆఫ్ ఏ అండ్ బి, దీస్ వేరియబుల్స్ ఏబిసి వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్. చూడు ఒకసారి విను. ఏబిసి వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. It is not possible to access outside the function definition. Outside the function definition is nothing but other parts of the program or in any other definitions also. It is not possible to access these variables. This is called scope of local variables or formal parameters. Antega? ఓకే, ante cheppindi nenu definition. The value of formal parameters and local variables can be accessed only inside the function definition, and it is not possible to access in other part of the program or in other function definitions. Okay na? ఓకే. డెఫినేషన్ ఏముంది, సింపుల్ గా అర్థం చేసుకుంటే అదే నువ్వే ఫామ్ చేసుకోవచ్చు సెంటెన్స్. ఇంకా అంతేనా? అర్థమైందా? అయిపోయింది. సర్లే, ప్రోగ్రాము ఇప్పుడు వద్దు, రేపు చెప్పు. రేపు కాదు, ఎల్లుండి ఉంటుంది. రేపు ఉండదు క్లాసు, రేపు నేను బయటకు వెళ్తున్నా. ఓకేనా? సాటర్డే పాసిబుల్ అయితే మధ్యాహ్నం పెట్టుకోండి అన్న. సాటర్డే సండే, ఈ సాటర్డే సండే మాత్రం రెజ్యూమ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఓకేనా? రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఫంక్షన్స్ కొద్దిగా ఇంక చెప్పుకుంటూ వెళ్తా ఉంటా. ఓకేనా? ఫంక్షన్స్ కొద్దిగా ఎక్కువే చెప్తా. యశ్వంత్, నీకు సాటర్డే మధ్యాహ్నం అబ్బుతుందా? అవుతుంది. అవుతుంది బ్రో, వినిపించట్లేదు. సాటర్డే చెప్తాను. రెజ్యూమ్ పెట్టడమే సాటర్డే.